ఇన్స్టెంట్ జస్టిస్ డిలే ఉండట్లే ఈ సీజన్లో కంటెస్టెంట్స్కి. ఎవరికైతే సీజన్లో అన్యాయం జరిగిపోతుందో, ఎవరైతే ఒక వేరే కంటెస్టెంట్స్ ద్వారా వాళ్ళకి వల్నరబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారో, వేరే కంటెస్టెంట్స్ అన్యాయం చేస్తున్నారని ఫీల్ అవుతారో, ఆ పర్టికులర్ కంటెస్టెంట్కి ఇమీడియట్గా జస్టిస్ అనేది అక్కడ సర్వ్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్. ఏదో హోటల్లోకి వెళ్ళి బిర్యానీ సర్వ్ చేసినంత ఈజీగా, లేకపోతే చాయ్ సర్వ్ చేసినంత ఈజీగా సర్వ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు ఎక్కువ చేస్తే ఆ పరంగా ఓటింగ్ పడుతుంది, నార్మల్గా ఉంటే ఆ పరంగా ఓటింగ్ పడుతుంది, ఎలా ఉంటే దాని పరంగా ఓటింగ్ అయితే ఇమీడియట్గా పడుతుంది. సో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. అక్కడ ఇమీడియట్గా ఇంతకుముందు అట్లీస్ట్ అంతకుముందు సీజన్స్లో ఎపిసోడ్ చూసేంత వరకు క్లారిటీ వచ్చేంత వరకు, తద్వారా ఎపిసోడ్ చూసిన తర్వాత ఎక్కువ మంది అయితే డెసిషన్ తీసుకుని తద్వారా ఓటింగ్లో అనేవి చేంజెస్ జరిగాయి. కానీ ఇప్పుడు ప్రోమో చూస్తే సరిపోతుంది. లైవ్లో మ్యాక్సిమం అయితే అందరూ చూడగలరు లైవ్, ఓన్లీ మా రివ్యూవర్స్కి మా పని అదే కాబట్టి మేము చూస్తూ ఉంటాం. లేకపోతే బిగ్ బాస్ మీద విపరీతమైన ప్యాషన్ ఉండి, లేకపోతే ఇంట్లో వేరే వర్క్ లేకుండా ఫ్రీ టైం ఉన్న వాళ్ళు చూస్తారు. అంతేగాని ఆఫీసు స్కూల్లో ఎగ్గొట్టి మరి అవన్నీ చేయరు కదా. కాబట్టి డే టైంలో అనేవి బేసిక్గా ఓటింగ్ అనేది పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించదు. బట్ ఇప్పుడు మణికంఠ విషయంలో మాత్రం అది క్లియర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇందాక రిలీజ్ అయిన సెకండ్ ప్రోమోలో మణికంఠకి అన్యాయం జరిగినట్టుగా క్లియర్గా మెజారిటీ మందికి అర్థమైంది. కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఇమ్మీడియట్గా అది ఇంప్రూవ్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. కంపారిటివ్లీ వచ్చిన ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువే, కానీ ఎందుకంటే అయిన టైం కూడా చాలా తక్కువే కదా. ఒక 2-3 గంటల్లో ప్రోమో వచ్చిన 2-3 గంటలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది 1% వరకు పెరిగింది. నాకు తెలిసి రేపటి మార్నింగ్కి, రేపు ఈవినింగ్కి కల్లా కూడా మనకంటే కొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి ఇవాళ మార్నింగ్ కానీ నిన్న కానీ చూసుకుంటే మనకంటే యాక్చువల్లీ ఆదిత్య కంటే కూడా డౌన్ అయిపోయి, అంటే ఆదిత్య గారి కంటే డౌన్ అయిపోయారని కాదు, ఆదిత్య గారికి ఓటింగ్ ఆ రేంజ్లో పెరిగింది కాబట్టి మనకంటే పొజిషన్ అనేది తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. 4th పొజిషన్లో ఉండేవాడు, ఇప్పుడు 4th నుంచి 3rd కూడా కాదు, 3rd కూడా కాదు, డైరెక్ట్గా 2nd పొజిషన్కి వచ్చేసినట్టుగా మనకి క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. మనకంట ఓటింగ్ అనేది దుమ్మి పడేస్తుంది అందరికీ. 2nd పొజిషన్లో 16% ఓటింగ్తో అయితే ఉన్నాడు. అసలు ప్రోమో చూసినప్పుడు ఎలా అనిపించింది, నిజంగా తను తననే డిస్క్వాలిఫై చేసేద్దామని తనే ఇష్టంగా ఏమన్నా వచ్చాడా? మిగతా నలుగురు మీద పడి మీ దృష్టిలో ఎవరు అంటే అందరూ వాళ్ళ కామన్ ఒపీనియన్ ఏంది, మనకంట అందరూ ఒకే పేరు చెప్తుంటే ఆయన ఇంకా నేను కాదు, నేను ఎలిజిబుల్, నేను బాగా ఆడతానని స్ట్రాంగ్గా చెప్పగలిగే ఒక సిచ్యుయేషన్ ఏమైనా ఉంటుందా? సిచ్యుయేషన్ ఉండదు. ఆయన కంప్లీట్గా ఇట్లా ఒక వల్నరబుల్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఇక నన్ను తాగకుండా ఇంకెవరిని తీసారో, నేను ఎంత ఆర్గ్యూ చేసినా ఏం చేసినా కూడా ఇక్కడ లాభం లేదు అనే క్లారిటీ ఆయనకు వచ్చేసింది. కాబట్టి ఇక వేరే ఆప్షన్ లేక ఎంత పోరాడినా ఉపయోగం లేదనే ఒక దీన స్థితిలో తను ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతేగాని తనేమి ఇష్టంగా వెళ్ళిపోలేదు. ఇష్టంగా ఎవరికి మాత్రం ఇట్లా డిస్క్వాలిఫై అవ్వాలని ఉంటుంది, టాస్క్లు ఆడకుండా ఉండాలని ఉంటుంది. అందులోనూ మనకంట బీభత్సమైన ప్యాషన్ ఉండి ఎక్కడ టాస్క్ జరిగితే ఇమీడియట్గా తన స్ట్రెంత్ ఎంతో ప్రూవ్ చేసుకోవాలి. ఆడియన్స్ ముందు నేను ఇట్లా ఖాళీగా ఉండొద్దు, ఆడియన్స్ని ఎప్పటికప్పుడు నేను ఇట్లా అట్రాక్ట్ చేయాలన్నట్టుగా టాస్క్ లేకున్నా కూడా తన పర్ఫార్మెన్స్ అనేది ఏదో విధంగా చూపించే మనకంట టాస్కుల్ని ఆడకుండా తనంత తాను ఎందుకు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వడు. కాబట్టి అదే బలవంతం మీద వేరే దారి లేక తనని తాను తీసేసుకోవాల్సి వచ్చింది, బయటికి రావాల్సి వచ్చింది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇలా రావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు టాస్కుల పరంగా ఏమవుతుంది, మనకంటే వెళ్ళిపోయాడు అన్నట్టుగా అందరూ అనుకునే ఒక సిచ్యువేషన్లోకి వచ్చేసింది అన్నమాట. మనకంటే నేనెందుకు వెళ్ళిపోతా అన్నట్టు ఇంకా ఆయన గొడవలు పెట్టుకోవడం మొదలు పెడుతుండో, సోనియా కానీ నిఖిల్ కానీ వీళ్ళందరూ రచ్చరచ్చ చేసేస్తున్నారు. అరే ఆ పిల్లోడు పోయినప్పుడు, ఆయన గ్రూప్లోంచి వెళ్ళిపోయి డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు అట్లీస్ట్ ఆయన మాట్లాడుతుంటే ఆయన పరంగా ఆయన సైడ్ ఏదైనా మాట్లాడుతూ సపోర్టివ్గా ఉంటే ఆయన కొంచెం బాగుండేది కదా. సొంత క్లాన్లోని మెంబర్సే మనకంటనే అలా దూరం పెడుతూ అట్లా ఆయనని డిస్క్వాలిఫై చేసిందే కాకుండా ఇప్పుడు డిస్క్వాలిఫై అయినాక కూడా ఆయనతో ఇట్లా లొల్లి పెట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి.
ఇప్పుడు చూసే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది, ఖచ్చితంగా ఆ సెగ అనేది రగలకి మనీ కంటే ఓట్లు గుద్ది పడేయాలని అనిపించదా? అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ప్రోమో రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే ఓటింగ్ 1% పెరిగింది. అంటే ఖచ్చితంగా రేపటికో, రేపు మార్నింగ్కి, రేపు ఈవినింగ్కి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది, క్లియర్ కట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రేరణ, ఆదిత్య వీళ్ళిద్దరు మణికంఠని క్రాస్ చేసే లెవెల్లో ఉన్న ఓటింగ్ ఒకేసారి వాళ్ళిద్దరిని క్రాస్ చేసి మణికంఠ ముందుకెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ప్రస్తుతానికి 16%తో మణికంఠ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఫస్ట్ పొజిషన్లో యాస్టేజ్గా నబీల్ బీభత్సమైన సక్సెస్ఫుల్గా అయితే కొనసాగుతున్నాడు. 33% 36 ఆ రేంజ్లో మెజారిటీ పోల్స్లో అయితే ఇలాగే కొనసాగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ప్రోమో ప్రకారంగా మీరు చూసారు కదా, నబీల్ని డిస్క్వాలిఫై కూడా చేశారు. అదేంటి, సీతా క్లాన్కే రావాల్సిన ఆపర్చునిటీ లెక్క ప్రకారంగా ఫస్ట్ టాస్క్ వీళ్ళు నిఖిల్ టీం వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళ టీం నుంచి ఒకరిని తీసేయడానికి. అదే ఇప్పుడు సీత క్లాన్ వాళ్ళు ఓడిపోయినప్పుడు థర్డ్ టాస్క్లో సీత క్లాన్ వాళ్ళకి ఇవ్వకుండా నిఖిల్ క్లాన్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, నబిలే ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కాబట్టి నబిల్ని తీసేశారు. సో ఇప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా, నబీల్ అంత మంచిగా ఆడేటోన్ని కూడా తీసేశారు అంటే నబిల్ మీద ఆటోమేటిక్గా సింపతి రాదా? సింపతి వచ్చి మళ్ళీ ఓట్లు గుద్దుపడి, సింపతి అనేది మీరు మళ్ళీ నెగిటివ్గా చూడకండి. అంటే పబ్లిక్ రియాక్ట్ అయ్యే విధానం, ఆ కన్సర్న్ అనేది అలా ఉండదా అని నా ఉద్దేశం అనమాట. సో నబీల్కి మళ్ళీ పబ్లిక్ కన్సర్న్ వచ్చిందంటే కథం, ఆల్రెడీ పీక్లో ఉన్న ఓటింగ్ ఇంకే లెవెల్కి వెళ్ళిపోతుందో మీరు ఊహించుకోండి. ఖచ్చితంగా నబీల్కి రచ్చలేపే ఓటింగ్ పెరగడంలో డౌటే లేదు. అటు నబీల్కి కానీ ఇటు మణికంఠకి కానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఇద్దరికి బీభత్సమైన ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. రేపటి మార్నింగ్కో రేపటి ఈవినింగ్ వరకల్లో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ మేరకు. అండ్ దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ప్రేరణ యాస్టేజ్గా కంటిన్యూ అవుతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్లో ఈక్వల్ రేంజ్ ఓటింగ్ అయితే పడుతుందన్నమాట. థర్డ్ ప్రేరణ 15%, ఆదిత్యకి కూడా 15%, కంపారిటివ్లీ ఒక 20 to 30 votes డిఫరెన్స్ కంటే కూడా పెద్దగా అయితే ఉండదు. సో ఆల్మోస్ట్ ప్రేరణకి ఆదిత్యకి మ్యాక్సిమం ఓటింగ్ పడుతుందనే చెప్పుకోవచ్చు. డౌట్ లేకుండా వీళ్ళ నలుగురు ఈ వారం సేవ్. నబీల్, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య బీభత్సమైన ఓటింగ్ ఉండడం వల్ల డౌట్ లేకుండా ఈ నలుగురు సేవ్. నెక్స్ట్ పృథ్వీ పరిస్థితి ఏంటి? పృథ్వీ నెక్స్ట్ 5th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్లో ఉన్నా కూడా తన పొజిషన్ పరంగా చూసుకుంటే, ఓట్ల డిఫరెన్స్ పరంగా చూసుకుంటే సోనియాతో ఈయనకి 4% డిఫరెన్స్ ఉంది. 12% అక్కడ సోనియాకి 8%. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, 4% డిఫరెన్స్ అంటే ఆషామాషి డిఫరెన్స్ కాదు, అది 1% 2% కాదు. 2% అయినా మనం ఈక్వల్గా మనం ఈజీగా చెప్పచ్చు, కొంచెం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయిరా అని. కానీ ఇక్కడ 4% డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పృథ్వీరాజ్ సేవ్ అవ్వడానికి అవకాశాలే 99% కూడా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇది సోనియాకి యాంటీగా వెళ్తున్న ఓటింగ్. ఇది ఆపరేషన్ సోనియా అంటారు కదా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వర్డ్. ఆ ఆపరేషన్ సోనియా అనేది బీభత్సంగా చేస్తుండడం వల్ల ఏమాత్రం బీభత్సంగా బిగ్ బాస్లోకి వచ్చి కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్స్ లైక్ ఆదిత్య గారికి కూడా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుండమని కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే. ఆపరేషన్ సోనియా ద్వారా ఎలాగైనా సోనియాని బయటికి పంపించాలనే ఏకైక ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ సోనియా బయటికి వెళ్ళిపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి హౌస్లో అంటే, ఫస్ట్ నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, పృథ్వీ కూడా ఆటోమేటిక్గా సోలోగా ఆడతాడు, ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ ముందుకు వస్తారు, ప్లస్ వీళ్ళ డామినేటింగ్ పవర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయి హౌస్ లాగా ఉంటుంది. అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడగలుగుతారు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా సోలోగా ఆడడం వల్ల సీజన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అండ్ ఆబ్వియస్లీ 2 weeks తర్వాత ఎలాగో వైల్డ్ కార్డులు వస్తున్నారు కాబట్టి కొత్త రుచి అనేది ఆటోమేటిక్గా, కొత్త టేస్ట్ అనేది సీజన్కి ఆటోమేటిక్గా పట్టుకుంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ రేంజ్లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక ఎంటర్టైన్మెంట్ పెరుగుద్దా, గొడవలు పెరుగుద్దా, ఏ యాంగిల్లో పెరుగుద్దా అనేది. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి లైకులు కొట్టండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.